ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు పాలకొండ నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నిమ్మక జయకృష్ణ, పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, జనసేన పార్టీ. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రతి ఇంటికి ఒక పొట్టేలు తెగాల్సిందే. కనువ రోజుకున్న ప్రాధాన్యత వేరు. సకటుంపేత సపరివార సమేతంగా పొట్టేలు తెగితే కానీ సంక్రాంతి వచ్చే పరిస్థితి లేనటువంటి పరిణామాలు ఉత్తరాంధ్ర పల్లెల్లో ఉన్నాయి అనడానికి ఈరోజు కొల్లివలస సంతలో చూస్తే కనుక పొట్టేళ్ళకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటు అమ్మేవారు కొనివారితో కలకల్లాడుతున్నటువంటి ఈ సంతలో చూస్తే కనుక ఇక్కడ మనం చూస్తున్నాం ఈ రెండు ఏ మేరకు ధర పలుకుతున్నాయి, కొనేందుకు ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారు, అమ్మేవారికి లాభాలు వస్తున్నాయా లేదా అనే విషయం కొన్నవారు అమ్మేవారు ఉన్నారు. ఇక్కడ మనం అడిగి తెలుసుకుందాం. ఎంత ఉంటుంది బాబు ధర? ఇది ఇది 26,000 ఉంటుందండి. ఎన్ని కేజీలు పడుతుంది? 28 కేజీలు పడుతుంది. అంటే 28 కేజీలు అంటే కేజీ ఎంత ధర పడుతుంది? కేజీ 10 రూపాయలు పడుతుంది. అంటే ప్రతి సంవత్సరం కంటే ఎక్కువైందా, ఈసారి తక్కువ ఉంది? ఎక్కువ అవుతుంది, ఒకనాగే పడుతుంది. ఇప్పుడు ఒకనాగే ఉంది. అంటే కరోనా తర్వాత ఈరోజు సంక్రాంతికి మామూలు సాధారణ పరిస్థితులు వచ్చినాయి. అలాగే అలాగే ఇప్పుడు 10 రూపాయలు పడుతుంది కేజీ. అంటే ఎక్కువ మంది ఇలాంటి పెద్ద పోతులు కొనడానికి వస్తుంటారా, చిన్న చిన్న పోతులు? అన్నీ కొనడానికి వస్తారు, చిన్నవి వస్తారు, పెద్దవి వస్తారు. అన్నీ మీరు అమ్మేదానికి లాభం వచ్చే పరిస్థితుల్లో అమ్మకాలు జరుగుతాయా? అమ్మడానికి వస్తారు. మీరు అనుకున్న ధర పలుకుతుందా? అనుకుంటారంటే 100 అటు ఇటు అవుద్ది, 10 రూపాయలు అటు ఇటు అవుతుంది. అది కానీ సంక్రాంతి వస్తే కంపల్సరీగా గొర్రెపోతు కొనాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటికి ఉంది గొర్రెపోతు కొనే అవసరం, ప్రతి ఇంటికి ఉంది. ప్రతి వారం కూడా ఇలాగే ఉంటుంది. మంగళవారం ప్రతి మంగళవారం ఇదే ఇలాగ ఉంటుంది. అంటే సంక్రాంతిలోనే ఎక్కువ మంది ఇలాగ ఇలాగ ఉంటుంది. సంక్రాంతి సాధారణ రోజుల్లో ఇలాగ ఉండదు, మామూలుగా ఉంది. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏవైతే సంక్రాంతి పర్వదినాలు మాత్రం పొట్టేళ్లు కొనేందుకు కొనుగోలుదారులు, అమ్మేందుకు వ్యాపారులు కూడాను వచ్చారు. ఆ నేపథ్యంలోనే చూస్తే కనుక మంగళవారం సంత పూర్తిగా కొనుగోలుదారులు, అమ్మకందారులతో కలకల్లాడుతుందంటే సంక్రాంతిలో పొట్టేళ్లు కొనేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు అనడానికి ఇది మాత్రం పూర్తిగా మనకు ప్రత్యక్ష నిదర్శనం చెప్పుకోవద్దు. చూస్తే కనుక ప్రస్తుతం పొట్టేళ్లు కొనేందుకు వచ్చిన వారితో మాత్రం సంత కలకల్లాడుతుంది. అమ్మడానికి వచ్చారా, కొనడానికి వచ్చారా? అమ్మడానికి వచ్చింది. ఈసారి ధరలు ఎలాగ ఉన్నాయి? 6 మామూలుగా ఉన్నాయి. అంటే మామూలు అంటే ఏమాత్రం కిలో పడుతుంది? కిలో 900, 800 పడుతుంది. 900, 1000. అంటే మునుపుడితో పోల్చుకుంటే ధర పెరిగిందా పెరిగింది? ఎందుకంటే ప్రతి ఒక్కరు కొనడానికి వస్తుంటారు. కేజీ 1000. అంటే ఎందుకు అసలు ప్రతి సంక్రాంతికి ఎందుకు కొనాలి? సంక్రాంతి ఎందుకు కొనాలంటే దూరం నుంచి పిల్లలు వస్తారు. ఇది ఒక ఆచారం ఇది. అంటే ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఎవరైనా కూడా కంపల్సరీ. ఉన్నోళ్ళు లేని లేదు, అందరూ బాగా కొంటారు అందరూ. అంటే ప్రతి అంటే సాధారణంగా కొనుక్కుంటుంది. కానీ సంక్రాంతి రోజుకి, సంక్రాంతి అంటే అది ఒక సరదా. అంటే పొట్టేలు తెగకపోతే సంక్రాంతి పూర్తయినట్టు. రోజు కొంత చేపల మాసాలు కానీ ఈ సంక్రాంతికి ఉండాలి. ఎందుకంటే ఆడపిల్లలు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి ఆనందంగా అంతే. ఈ సంక్రాంతి పర్వదినాల్లోనే ఎందుకు పొట్టేలు కొనాలి? మామూలు రోజుల్లో కొనుక్కుంటాం కదా, వేసుకుంటాం. సొంతం అంటే అందరూ చుట్టాలు, బంధువులు, ఆడపిల్ల, అల్లుళ్ళు, కొడుకులు, పిల్లలు అందరూ వస్తారు కాబట్టి సంక్రాంతికి, ప్రతి సంక్రాంతికి మేము పూర్వం కానించే ఇది ఆనందం. అది మేము ఎప్పుడూ మేము కొంతంతాం. కానీ ఆ పొట్టేలు కొనకపోతే అవమానంగా భావిస్తారు. అవమానంగా బాధిస్తారు. అరే మా వెళ్ళాం కానీ గొరిపోతుంది కానీ కోటలో కానీ అనేసి అంటారు. వచ్చిన అల్లుళ్ళను, పిల్లలను అందరూ అంటారు కాబట్టి మేము ప్రతి సంవత్సరానికి గొరిపోతు కొనేసి వేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కన్ను రోజు వేట పడకపోతే పండుగ పూర్తయినట్టు. పూర్తి అవ్వదు మాకు. అది ఏట అయితేనే మాకు పూర్తి అవుద్ది. కానీ ఆర్థిక పరిపుష్టి, రైతుల చేతులు డబ్బులు అందుతాయి. ఒకవేళ సకాలంలో అందకపోతే అప్పు చేసేనే కొనాలి. అప్పు చేసేనే కొంటాం. అప్పు చేసి ఎవరెవరి కాడ ఇది చేసి కొంటాం. తెచ్చి తప్పనిసరిగా మేము కొంటాం. కనుక ఇంటికి ఒక పొట్టేలు తెగకపోతే వారు అవమానం కూడా భావిస్తారు. ఎందుకంటే ఆడపిల్లలంతా కూడా వస్తారు, అల్లుళ్ళు కూడా ఆక్షేపించే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిపుష్టి లేకపోయినా అప్పు చేసేనే సరే పొట్టేలు కొనేందుకు మాత్రం అందరూ కూడా ఇది ఒక ఆచార సాంప్రదాయంగా తీసుకుంటారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.